నమస్కారం సార్. నమస్తే అండి. ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. పార్టీ నిర్ణయాలు వేరు. ప్రభుత్వం అంటే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కాంక్షిస్తూ ఉంటుంది. మోడీ గారి ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉన్నాయంటారా? మోడీ గారికి పైన చెప్పే విధానం, ఆయన జనాల్లో ఇక్కడ ఇండియాలో ఉన్నంతకాలం ముస్లింలు దానికి అవసరం లేదు. ఇండియా దాటంగానే బంగ్లాదేశ్లో ముస్లింలు కావాలా, దుబాయ్ వెళ్తే దుబాయ్లో ముస్లింలు కావాలా, సౌదీ అరేబియా వెళ్తే అక్కడ ముస్లింలు కావాలా, టర్కీ వెళ్తే టర్కీలో ముస్లింలు కావాలా. కానీ భారతదేశంలో ముస్లింలు ఆయనకు అవసరం లేదు. భారతదేశంలో ముస్లింలకి, హిందువులకి, క్రైస్తవులకి మధ్య గొడవలు చేయించడం అదొక్కటే ఆయన కోరుకుంది. అంతకుమించి ఆయన ఏ రోజైతే హిందూ ముస్లింల మధ్య గొడవ తీసేస్తారో వీరు ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో అంటే మీరు బీజేపీని వ్యతిరేకించడానికి కారణం మీకు సంబంధించి తాయిలాలు 1995లో పివి నరసింహారావు గారు వక్ఫ్ బోర్డు సంబంధించి ప్రత్యేక అధికారాలు కల్పిస్తే ఆ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్, తర్వాత వచ్చిన యూపీఏ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ మీకు చాలా ఇచ్చింది. బీజేపీ వాటన్నిటిని తీసేస్తుందని అక్క సార్? తీసేస్తుంది. తీసేయాలని కదా వక్ఫ్ బోర్డు తీసుకొచ్చింది. అంటే ఆ నిర్ణయాల్లో ఏదైతే కాంగ్రెస్ సంబంధించి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో సరైనటువంటి లేవు, ప్రత్యేకమైన అధికారాలు, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించలేని తత్వం, ఇట్లాంటి కొన్ని విశేష అధికారాలు కోర్టులు కూడా వ్యాఖ్యానించడానికి కూడా వీలు లేని సెక్షన్ల కింద నమోదు చేయడం వల్ల వాటిని సవరించామంటున్నారు. వాళ్ళు సవరించి నేను ఎప్పుడు కోర్టు ఎందుకు ఒప్పుకోవట్లేదు, జనం ఎందుకు ఒప్పుకోవట్లేదు? కేవలం ముస్లింలు కాదు, మనతో పాటు ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో కమ్యూనిస్టులో కేవలం ముస్లింలు లేరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం ముస్లింలు లేరే, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మొన్న జరిగిన ర్యాలీలో గుంటూరులో జరిగింది, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎక్కడ ర్యాలీ జరిగినా అది ముస్లిం ఐక్య వేదిక పిలుపునిచ్చినా కానీ, ఏమంటే ఏ సంస్థ ఏ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చినా కానీ మేమందరూ కలిసికట్టుగా పోరాటానికి దిగుతున్నాం. పోరాటం దిగినప్పుడు కేవలం ముస్లిం రావట్లేదు, అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు. అంటే అందరూ వచ్చి కలిసికట్టుగా పోరాడుతున్నటువంటి ఈ పరిణామం. ఎందుకంటే ఇది అన్యాయంగా రుద్దుపడినటువంటి బిల్లు ముస్లింలకి నాశనం చేయాలని చేసినటువంటి. ఈ ఒకవేళ ఈ బిల్లు వస్తే మీకు జరిగే నష్టం ఏంటి? నష్టం మాకు జరిగిన నష్టం కాదు, లాభం ఎవరు చెప్తారు. ఆర్టికల్ 370 వచ్చింది. ఆర్టికల్ 370 ఎవరి కోసం తెచ్చారండి? కాశ్మీరీల కోసం. కాశ్మీరీలు బాగుపడ్డారా? ఆర్టికల్ 370 తీసుకుని వచ్చింది కేవలం అదానీ అంబానీల కోసం. అక్కడ ఖనిజాలు, అక్కడ భూమి వాళ్ళ పేరుతో ధారదత్త చేయడానికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మనకి అరకు వ్యాలీ ఉందా, అరకు వ్యాలీ ఏ భూమి మీరు బయటకు అమ్మే అవకాశం లేదు. ఎందుకంటే అది ఎస్సీ, అటువంటిదే ఒక రిజర్వేషన్ కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్లో భూములు అమ్మాలంటే ఎవరైనా కొనాలన్నా కానీ ఎవరు కొనలేరు, అమ్మలేరు. ఆర్టికల్ 370 పెట్టేసి ఇది ఓపెన్ చేసేసారు. అది ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది? అంబానీ అదానీ ఫేవర్ చేయాలి. అంటే అంబానీ అదానీ కాదు, ఇవాళ టూరిస్టులు కావచ్చు, లేదంటే వేరే ప్రాంతానికి సంబంధించి ఓవరాల్గా అంటే ఇవాళ చెప్తుంది కానీ వేరే కానీ కాశ్మీరు ఇవాళ 370 వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. మీరు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇది ప్రచారం మాత్రమే. నేను ఆర్టికల్ 370 వచ్చే ముందు నా ఫ్యామిలీతో వెళ్ళాను కాశ్మీర్కి. అక్కడ ఎటువంటి గొడవలు లేవు, హింసలు లేవు, ఆర్మీ ఉంది. ఇవాళ లాల్ చౌక్ దగ్గర జాతీయ జెండా ఎగరడం కూడా గతంలో ఇబ్బందిగా ఉండే పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు ప్రశాంతంగా జెండాతో పాటు ఎవరైనా సరే ప్రశాంతంగా అక్కడికి టూరిస్టులు కూడా వెళ్ళగలిగే పరిస్థితి గతంలో లేదు అని అంటున్నారు. మరి దీనికి ఏమంటారు? లేదండి, గతంలో కూడా టూరిస్టులు వెళ్ళారు, బ్రహ్మాండంగా తిరిగారు, వచ్చారు. కానీ అక్కడ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కాశ్మీర్లో గొడవలు జరుగుతున్నాయి, టెర్రరిజం పెరిగిపోయింది, టెర్రరిస్టులు ఎక్కువైపోయినారు, అక్కడ ఫైరింగ్లు జరుగుతున్నాయని చెప్పి ఎవరిని అక్కడ టూరిజానికి ప్రోత్సహించకుండా టోటల్గా అణగదొక్కబడిన ప్రదేశం అంటే కాశ్మీర్ ఒక్కటే. కాశ్మీర్లో చదువుకున్న వాళ్ళు కూడా గుర్రాలు సవారీలు చేసుకుంటున్నారు. ఒక రోజుకి 100 రూపాయలు సంపాదించడం కష్టం. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు కదా ఎప్పుడు వెళ్ళినా కానీ నేను వెళ్ళి 4 years అవుతుంది. 4 years ముందు చెప్తాను మీకు. 4 years ముందు నేను వెళ్తే అక్కడ చాలామంది ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు చదివిన వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోలేరు. కాశ్మీర్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. అలాగని వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చామంటే కాశ్మీర్, నో జాబ్. కాశ్మీర్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడే జాబులు కూడా ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు ఒక టెర్రరిస్ట్ స్టేట్గా, టెర్రరిస్టులుగా చూడటం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళ పరిస్థితి దారుణం ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు లేక, తినడానికి తిండి లేక అక్కడున్న గుర్రం స్వారీలు చేసుకోండి అంటే అక్కడ నుంచి కొండ మీద తీసుకెళ్ళడానికి ఆ గుర్రాల మీద తీసుకొని రావడం, అంటే 4-5 కిలోమీటర్లు పైకి తీసుకుని రావడం, మళ్ళీ తీసుకుని రావడం, అట్లా చేస్తే సాధారణ 200-300 మిగులుతుంది. ఆ 200-300తో వాళ్ళ ఇల్లు గడుపుకుంటున్నారు తప్పించి అక్కడ ఉన్న అక్రోట్ చెట్లు ఉంటాయి ఇళ్లలో, అది కూడా తెచ్చి ఆడ టూరిస్టులు అమ్ముకొని సాయంత్రానికి 200-300 సంపాదించుకుని పోవడం తప్పించి వాళ్ళ జీవనోపాధి అసలు ఎటువంటి లేదు. అంటే టూరిజం కనుక కరెక్ట్గా చేసి ఉంటే వాళ్ళు ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయాడు. యాపిల్ ఫార్మ్స్ ఉన్నాయి, ఎవరి చేతుల్లో ఉన్నాయి? అక్కడ లోకల్ వాళ్ళ చేతుల్లో లేవు. అదానీ అంబానీ లాంటి వాటి చేతుల్లో ఉన్నాయి. వాళ్ళే రూల్ చేస్తున్నారు మొత్తం ఇవన్నీ. అంటే కార్పొరేట్ లెవెల్లో సంపాదిస్తున్నారు తప్పించి అక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి కాశ్మీర్లు ఎవరు
బాగలేరు. ఆర్టికల్ 370 తెచ్చింది కూడా వాళ్ళు నాశనం చేయడానికి మాత్రం తప్పించి వాళ్ళకి మంచి చేయడానికి మాత్రం కాదు. ఆర్టికల్ 370 మొదలైంది వీళ్ళ కోసం, అంటే వీళ్ళకి అదాని అంబానీలకి ప్రతి మంది భిన్నంగా, అంటే 370 ద్వారా గతంలో కాశ్మీర్ పండితులకు సంబంధించి అందరూ వలస వెళ్ళిపోయే వాళ్ళు, కాశ్మీర్ పండితులు అందరూ వలస వెళ్ళిపోయారు, లేకపోతే వాళ్ళ మీద మూకుమ్మడి దాడి జరిగింది, వాళ్ళ హత్యలకు సంబంధించి చాలా విషయాలు ఉదంతాలు మనం చరిత్రలో చూస్తున్నాం. ఇవాళ కాశ్మీర్ ఫైల్స్ అండ్ సినిమాలు కూడా ఉన్నాయి. గుజరాత్ ఫైల్స్ ఎందుకు తెలియదు? కాశ్మీర్ ఫైల్స్ చేస్తారు, కేరళ ఫైల్స్ చేస్తారు, గుజరాత్ ఫైల్స్ ఎందుకు తెలియదు? గుజరాత్ ఫైల్స్ తీయండి, మొత్తం బయటపడతాయి. అంటే మీకు వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే మీరు లోపలేసేస్తారు. మీకు అనుకూలంగా మాట్లాడేవాడు వాడు 100 హత్యలు చేస్తున్నా 1000 హత్యలు చేస్తున్నా వాడికి కండువా వేసి కప్పించి పక్కన కూర్చోపెట్టుకుంటారు. ఇది ఒక డెమోక్రటిక్ వేలో నడిచే సిద్ధాంతం కాదు. కానీ తప్పు చేసినా వాడిని శిక్షించాలి. మీరు చూపించేవన్నీ అబద్ధాలు. కాశ్మీర్లో జరిగినటువంటి కొన్ని ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు మేము దాన్ని సమర్థించాం. పండితుల మీద జరిగినటువంటి దాడులు మేము సమర్థించలేదు. అది దుర్ఘటనల్ని, ఆ దుర్ఘటనలు హైలైట్ చేసి ఒక కులాన్ని కించపరిచే విధంగా మూవీ తీసి కంప్లీట్గా మమ్మల్ని అంటే ఒక విలన్స్గా, టెర్రరిస్టులుగా చిత్రీకరించే విధంగా చేసినటువంటి కాశ్మీర్ ఫైల్స్, అలాగే కేరళ ఫైల్స్ తీశారు. అలాగే మొన్న హైదరాబాద్లో కూడా ఒకటి తీసి రజాకార్స్ అని తీశారు. అంటే వీళ్ళకి రజాకార్ అనేది 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి అక్కడ యథార్థంగా జరిగింది అప్పుడు ఉన్నటువంటి పాలన అని చెప్పి చెప్తా ఉంటారు. నిజాంల పాలన, జనం ఎందుకు చూడలేదు? అనుకుందాం నిజాం పాలన పుస్తకాల ఆధారంగానే రాశారు. పుస్తకాల ఆధారంగా వక్రీకరించి తీయబడిన చిత్రం రజాకార్స్. ఎందుకంటే వాళ్ళకి హిందూ ఓటు కావాలా, హిందువుల్ని తప్పుదోవ పట్టించి, అంటే హిందువులు మంచోళ్ళు కాదు అని చెప్పట్లేదు, హిందువులు చాలా మంచోళ్ళు, నాతో పాటు చాలామంది హిందువులు స్నేహితులు ఉన్నారు. కానీ వాళ్ళని తప్పుదోవ పట్టించారు. ఎవరైతే న్యూ జనరేషన్ ఉందో వాళ్ళు మొత్తం ఆలోచించారు, అట్లా చేశారంట మా వాళ్ళకి, వాళ్ళు నావబులు అట్లా చేశారంట, నరికేశారంట మా ఆడవాళ్ళని, వాళ్ళు చంపేశారంట. చిత్రంలో వాళ్ళు చూసింది నమ్ముతారు. జనం మీద పిక్చర్ సినిమా కొంచెం కొందరు, అందరూ కాదు, కొందరు స్ఫూర్తి తీసుకొని దాన్ని నమ్మి వాళ్ళకి ఆ 100లో 2% వచ్చినా వాటి చాలు ఓట్ బ్యాంక్ వాళ్ళకి. ఆ ఓట్ బ్యాంక్ అంటే 2%తో మొదలుపెట్టి 100% వెళ్ళే ప్రయత్నం వాళ్ళు చేస్తారు బీజేపీ వాళ్ళు. కాబట్టి అందులో భాగంగానే ఇది రజాకార్లు కానివ్వండి, కాశ్మీర్ ఫైల్స్ కానివ్వండి, లేకుంటే ఇంకా కేరళ ఫైల్స్ కానివ్వండి, ఈ చిత్రాలన్నీ ఎక్కడ హిట్ అయినాయా? కుప్పకూలిపోయినాయి. ఎక్కడ థియేటర్లో హిట్ అయిన ఒక్క సమాచారం లేదు, 0. ఎవరు చూడలేదు, చూడరు కూడా. ఎందుకంటే దీన్ని ఎవరు స్వాగతించారు. మంచిని స్వాగతిస్తారు, మంచి చిత్రాలు తీయండి, స్వాగతిస్తారు. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి ఓట్ బ్యాంక్గా లబ్ధి పొందాలని చూస్తే మాత్రం ఎవరు దాన్ని సహకరించారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.